పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలు వక్రభాష్యాలు చెబుతున్నాయా? పవన్ కళ్యాణ్ మాటను అర్థం చేసుకోవడంలో కొందరు తప్పులో కాలేస్తున్నారా? ఎన్డీఏ నుంచి జనసేన బయటకు వచ్చిందనే ప్రచారం దేనికి? భావం వదిలేసి మాటను పట్టుకుని వేలాడుతున్నారా? ఈ క్రమంలో బీజేపీ వైఖరేంటి? అంతగా పట్టులేని ఆంధ్రాలో ఎవరితో కలిసి నడవాలో తేల్చుకోలేని స్థితిలో బీజేపీ ఉందా? టేక్ ఏ లుక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రలో భాగంగా అక్టోబర్ 4 కృష్ణా జిల్లా పేడన బహిరంగ సభలో మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ లాంటి వ్యక్తిని ఎదుర్కొని ఓడించాలంటే ఎన్డీఏలో ఉన్నా ఇలా ప్రజల మధ్యకొచ్చి టీడీపీకి మద్దతు తెలపాల్సి వచ్చిందని పేర్కొనడంతో ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మాటలోని భావం కన్నా మాటను పట్టుకొని కొంతమంది వెళ్లడంతో దీనిపై గందరగోళం నెలకొంది. వాస్తవంగా ఎన్డీఏలో నుంచి బయటికి వచ్చే ఆలోచన ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తారే కానీ ఇలా బహిరంగ సభలో చెప్పడం జరగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా బయటికి రావడం జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సంచలనం అవ్వకమానదు. సామాజిక మాధ్యమాలు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేసినట్లుగా వార్తలు వండివారిస్తున్నాయి. ఎవరికో లబ్ధి చేకూర్చాలనే ఈ రకమైన వార్తలు ప్రచారం చేస్తున్నట్లు సందేహం కలగకమానదు. మరోవైపు జగన్ అక్టోబర్ 5న ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ జనసేన పొత్తుపై కూడా చర్చకు రానుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో అంతగా పట్టులేని బీజేపీకి ఎవరితోనైనా పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. ఏపీలో బీజేపీ ఒంటరిగా వెళ్లి డిపాజిట్లు పోగొట్టుకునే కన్నా పొత్తుతో కొన్ని ఎంపీ స్థానాలైనా దక్కించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సందిగ్ధం వీడాల్సి ఉందని విశ్లేషకుల భావన. ఒకవేళ జనసేన టీడీపీ కూటమితో కలిస్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ రావాలని ఆశిస్తే చంద్రబాబు సైతం ఆహ్వానం పలికే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ వైసీపీతో జతకలిస్తే అంతగా ఫలితం ఉండకపోవచ్చు అనేది రాజకీయ వర్గాల మాట. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ప్రబలంగా ఉండడంతో వైసీపీ విజయావకాశాలు తక్కువగా ఉన్నాయని, వైసీపీతో పాటు బీజేపీ కూడా అపజయం పాలవుతుందనేది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సైతం ఆసక్తిని రేపుతోంది. జనసేన టీడీపీ కూటమిని కట్టడి చేయడాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడానికే జగన్ ఢిల్లీ యాత్ర అని పరిశీలకుల అభిప్రాయం. ఏపీ బీజేపీలో రెండు వర్గాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒక వర్గం జనసేనతోనే ఎన్నికల బరిలోకి వెళ్లాలని, మరో వర్గం జనసేన టీడీపీ కూటమితో వెళ్లాలని కోరుకుంటున్నట్లు బీజేపీ నేతల మాటల్లో తెలుస్తోంది. వైసీపీ సైతం బీజేపీతో ప్రత్యక్షంగా కలిసే పరిస్థితి లేదు. వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు దళిత క్రిస్టియన్స్ దూరమవుతారనే కారణంతో వైసీపీ బీజేపీతో వెళ్లే ప్రశ్న ఉత్పన్నమవుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు కమ్యూనిస్టులు కూడా ఆంధ్రాలో కొంత ప్రభావం చూపగలరు. వాళ్లు సైతం జనసేన టీడీపీ కూటమితో పొత్తు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ కలిసిరాని పక్షంలో కమ్యూనిస్టులు జనసేన టీడీపీ కూటమితో తప్పక కలిసొస్తారు అనే వాదన సామాన్య జనాల్లో నెలకొంది. ఈ పరిణామాల మధ్య ఏపీ రాజకీయ రంగంలో స్పష్టత రావాలన్నా, ఎవరితో కలుస్తారో చెప్పాలన్నా కొంతకాలం వేచి చూడాల్సిందే.